ప్రైజ్ లార్డ్. మీకు ఎప్పుడైనా జరిగిందా? ఒంటరిగా కూర్చొని భారమైన హృదయంతో నిశ్శబ్దంగా ఏడుస్తూ ఇలా అనుకున్నారా? ఇంకేం జరగాలి, అవ్వాల్సిందంతా అయిపోయింది, అన్నీ కోల్పోయాను, నాన్న వాళ్ళు ఎవరూ లేరు, ఆర్థిక ఒత్తిడి, అవమానం, లోపల నేను తట్టుకోలేకపోతున్నాను, చివరికి ఇంకేం మిగిలింది నా జీవితంలో అని అనుకున్నారా? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నేను మీలో శ్వాస ఉంచుదును, మీరు బ్రతుకుదురు. ఈ వాక్యం ఏ సందర్భంలో రాయబడిందంటే, ఒక లోయలో పూర్తిగా ఎండిపోయిన ఎముకలు, జీవం లేని స్థితిలోని, ఆశ లేని పరిస్థితి. అవి కేవలం ఎముకలు కాదు, పూర్తిగా నశించిపోయిన జీవితానికి ఒక సాదృశ్యం లాంటిది. వాళ్ళు అనుకున్నారు, మా ఆశలనే చచ్చిపోయాయి, మేము పూర్తిగా అయిపోయాం అనుకున్నారు. అచ్చం నువ్వు ఇప్పుడు అనుకుంటున్నట్టే. ఎలాంటి మార్గం కనిపించదు, ఏం చేయాలో అర్థం కాదు, అన్నీ ముగిసిపోయి అనిపిస్తుంది. కానీ అలాంటి చోటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను శ్వాసను ఉంచుతాను, మీరు మళ్ళీ బ్రతుకుతారని. కాబట్టి ఈరోజు నీ పరిస్థితిలో కూడా అలానే ఉందా? అన్నీ ఎండిపోయినట్టుగా, ఆశలన్నీ చచ్చిపోయినట్టుగా అనిపిస్తుందా? జీవితంగా ముందుకు వెళ్ళదేమో అనిపిస్తుందా? జాగ్రత్తగా విను. అంతా అయిపోయింది అనుకున్న చోట దేవుడు ప్రారంభిస్తాడన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు కోల్పోయిన దాన్ని చూసి బాధపడకు, కానీ దేవుడు ఇంకా నీలో గొప్ప కార్యాలు చేయబోతాడని విశ్వసించు. ఒకసారి దేవుని శ్వాస నీలోనికి వస్తే చచ్చిపోయిన పరిస్థితులు కూడా మళ్ళీ బ్రతుకుతాయి. కాబట్టి ఇక నుంచి ఇంకంతా అయిపోయింది అని అనకండి. దేవుడు మళ్ళీ నన్ను బ్రతికిస్తాడు, దేవుడు నన్ను మళ్ళీ జీవింపజేస్తాడు అని విశ్వాసంతో పలకండి. ఇలా ప్రార్థిస్తారా? యేసయ్యా, నేను అన్ని కోల్పోయాను, ఇంకా అంతా అయిపోయింది అనుకుంటున్నాను, కానీ నువ్వు బ్రతికించగలవని నేను నమ్ముతున్నాను ప్రభా. నా జీవితాన్ని నువ్వు బ్రతికించు, నువ్వే నడిపించు, నాకు నువ్వే సహాయం చేయాలి. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.